ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక నేత రాజీనామా. బీఆర్ఎస్ కు ఊహించని భిక్ష కంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గంగుల్ మల్లా ఎలక్షన్ రెడ్డి అనగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో సన్నిహితంగా ఉండే ఎలక్షన్ రెడ్డి ఆయనతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గజ్వేల్ సెగ్మెంట్ రాజకీయాల్లో ఎలక్షన్ రెడ్డిదే చెరగని ముద్ర చెప్పుకోవచ్చు. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన ఆయన అప్పటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీపీ చైర్మన్గా అనగా బాధ్యతలు నిర్వహిస్తూ 14 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ పిలుపుతో పీఆర్ఎస్లో చేరిన ఆయన పార్టీలో తగిన గుర్తింపు లేదని కలత చెంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు ఆయన సన్నిహితులు కూడా చెప్తూ ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రాజ్యసభ సభ్యుడు కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ పాలైందన్న ఎంపీ ఎన్నికల్లో గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఎంపీ ఎన్నికలు పోటీ ఉండబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మొన్న ఓడిపోయాం కాబట్టి ఈసారి మా పార్టీ అంత బలం లేదని, బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మాకంటే ముందు వరుస క్రమంలో బీజేపీ ఇటు కాంగ్రెస్ ఉంటున్నాయని, అయితే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారనేది చెప్పడం కష్టమని కేకే ఈ ఎన్నికల్లో క్యాండిడేట్ ప్రయారిటీ కాబోతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించలేదన్నారు. అలాగే మోడీ ఓటు వేస్తామని కూడా ప్రజలు చెప్తున్నారని, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేకే బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉండబోతుందని ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా